వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నేను సింపుల్ గా టేస్టీగా టమాటా రైస్ ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ కడాయి మీద స్టవ్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాము. గీ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, హీట్ అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఇవి కూడా కొంచెం హీట్ అయినాక నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి కూడా తీసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా, ఇక్కడ మీకు కావాలంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. మీకు కొంచెం ఆ స్పైసీ కూడా కావాలంటే అల్లం కూడా మీరు యాడ్ చేసుకోండి, అది కూడా బాగుంటుంది. ఇవన్నీ ఒక 2-3 మినిట్స్ ఇట్లా కొంచెం బాగా డీప్ ఫ్రై అయిన పచ్చివాసన పోవాలి కదా, వెల్లుల్లి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలా డ్రై వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు 2 అయితే వేసేసుకుందాము. ఈ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయితే ఆ టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్. ఇక్కడైతే నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం చేసే రెసిపీ కొంచెం జ్యూసీగా చాలా టేస్టీగా బాగుంటుంది. ఆనియన్స్ కూడా హెల్త్ చాలా మంచిది. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఈ 2 కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి టమోటాలు అనేది అయితే వేసుకుందాం. టమాటాలు వచ్చేసి కొంచెం పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే టేస్ట్ తినేటప్పుడు అట్లా తగులుతా అంటే అది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చూపించేట్టు మీడియం సైజ్ అయితే కట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఒక నలుగురు తినేంతమైన సరిపోయేంత కర్రీ అయితే చేస్తాను. ఒకవేళ మీ ఇంట్లో ఇంకా ఎక్కువ ఉంటే ఆనియన్స్, టమాటోస్ అనేవి నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తక్కువ కర్రీ చేసుకుని ఎక్కువ మందికి అన్నం కలుపుకొని తినాలంటే అది ఎలా అయిపోతుంది అంటే టేస్ట్ ఉండదు, అసలు టేస్ట్ ఉండదు, ఏముండదు, మొత్తం అసలు డ్రై అయిపోతుంది. తిన్నా కూడా ఆ ఫీలింగ్ రాదండి. అందుకే ఎంతమంది తింటారో దానికి తగినంత దాన్ని తీసుకొని కర్రీ చేసుకుంటేనే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, నెక్స్ట్ కొంచెం పసుపు, ఉప్పు కూడా అయితే యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసి ఆ టమాటోలు అనేవి బాగా మగ్గనిద్దాం. కొంచెం బాగా మగ్గితే టమాటాలు కూడా పచ్చి వాసన పోయి టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెరుగు, కడ్లో కొంచెం వాటర్ వేసుకొని, అంటే ఇట్లా గడ్డలు ఉంటాయి కదా, అలా లేకుండా మొత్తం నీట్గా స్మాష్ అయితే చేసేసుకొని అది కూడా యాడ్ చేసుకుందాం. అసలు మెయిన్ ఏం తెలుసా, అసలు ఈ కడ్డు వేయడం వల్లే ఆ రెసిపీ అంతా జ్యూసీగా చాలా అంటే బాగుంటుంది. ఇది కూడా వేసేసాక మొత్తం కలిపేద్దామండి. మొత్తం మిక్స్ చేసేసినాక ఇది కూడా ఒక 2-3-4 మినిట్స్ అయితే బాగా మగ్గనిద్దాం. ఆ పెరుగులో ఆ టమోటాలు, ఆనియన్స్ ఇవన్నీ బాగా మగ్గితే చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ కూడా. లాస్ట్ లో కొంచెం ధనియాల పొడి, చూసారు కదా ధనియాల పొడి, దీంతో ఎక్కువ స్పైసెస్ లేవు, మసాలాలు లేవు, ఏమీ లేవు. చాలా సింపుల్ గా అయితే ఎంత చేసేసాం, టేస్ట్ కూడా ఎంత సింపుల్ గా చేసామో టేస్ట్ కూడా అంత వేరే లెవెల్ ఉంటుందండి. అసలు టేస్ట్ అయితే ధనియాల పొడి కూడా వేసేసుకున్నాం కదా, మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే బాగా మగ్గనిద్దాం. ఎందుకంటే ధనియాల పొడి కూడా కొంచెం పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలి కదా, అవన్నీ వెళ్ళిపోయి బాగా కుక్ అయిన తర్వాతే ఆ స్మెల్ అనేది బాగుంటుంది, తినడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, నెక్స్ట్ లాస్ట్ లో కొత్తిమీర వేసేసి పక్కన మొత్తం కలిపి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత పక్కన పెట్టేసి, ఆల్రెడీ నేను ముందుగానే రైస్ అనేది ప్రిపేర్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. తీసేసి ఇప్పుడు ఆ రైస్ తీసి పొడిగా చేసి మొత్తం కలిపేసుకుందాము. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, మనం కర్రీ ఎంతైతే చేసుకున్నామో దానికి తగినంతే రైస్ వేసుకొని కలుపుకోవాలా. ఎక్కువ రైస్ వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అనేది రాదు. కాబట్టి కర్రీ ఎంత అవుతుందో దానికి తగినమైన రైస్. ఇక్కడ నేను చూసారు కదా, 4 తినేమైనా ఇంత కర్రీ చేసి అన్నం కలుపుతాను. టేస్ట్ మాత్రం చూడడానికి అసలు ఎంత అద్భుతంగా ఉందని చూడండి. అసలు తింటే ఇంకా చూస్తే ఇట్లుందంటే ఇంకా తింటే ఇంకా నోరు ఊరిపోతుంది. అసలు ఒక్కసారి మీ పిల్లల లంచ్ బాక్స్ లకి ఇలా చేసి పంపించండి, ఖచ్చితంగా మీ పిల్లల లంచ్
ఫినిష్ చేసి తీసుకొని వస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేయచ్చు టమాటా రైస్ని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొత్తగా అయితే ఛానల్ క్రియేట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.